కామాంధుల దాడులకు అభంశుభం తెలియని చిన్నారులు కూడా బలైపోతున్నారు. ఎక్కడికక్కడ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెలుగు చూస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చావా శ్రీనివాసరావు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం చిన్నారి వారి తల్లిదండ్రులకు తెలపడంతో ఆందోళన చేపట్టారు తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడిని పాఠశాల గదిలో నిర్బంధించారు. వెంటనే ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న సిఐ సాగర్, ఎస్ఐ సిరాజ్ తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న డిఈఓ సోమశేఖర్ శర్మ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం నాకు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలడుగు నందు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఫిర్యాదు రావడం జరిగింది. దాంతో ఇక్కడికి రావడం జరిగింది. పాఠశాలకు వచ్చేసరికి విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా మరి ప్రధానోపాధ్యాయులు ఈ రకంగా మా విద్యార్థుల పట్ల వ్యవహరించినట్టుగా తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి తల్లిదండ్రుల్ని అందరినీ కూడా శాంతపరిచి ఆ విషయం ఏం జరిగిందో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులు తెలియజేస్తే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ పాఠశాలను సందర్శించి ఎంక్వైరీ చేసుకొని తగు విధంగా చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది. నాకు 8వ తరగతి న్యూస్ తెలిసింది. పాలాడు స్కూల్లో ప్రధానోపాధ్యాయులు పిల్లల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారని తెలియగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు కూడా మధ్యాహ్నం వెళ్ళిపోయారట. లోపల పిల్లల్ని సిఏ గారు ఇంట్రాగేట్ చేస్తున్నారు. నాకు కూడా మాజీ సర్పంచ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. వీటిలో నిజాలు సాయంత్రం తెలిస్తే మనకి. కాబట్టి అటు పోలీస్ వాళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇది నిజంగా ప్రూవ్ అయితే, ఇప్పుడు వాస్తవంగా తేలితే కఠినమైన చర్యలు ఉంటాయండి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మాయిల పట్ల ఏమైనా అసభ్యంగా ప్రవర్తించిన ఎవరైనా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. మేము ప్రతి ట్రైనింగ్ కూడా చెప్తాం ఇలాంటి పనులు ఏం చేయదని చెప్పేసి. కాబట్టి దీని మీద తీవ్రమైన మేము చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులందరూ కూడా న్యాయం చేస్తాము. ఇలాంటి సంఘటన జరగకుండా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. రమాదేవి గారి దగ్గరికి 10th క్లాస్ చదువుకునే ఈ ఆడపిల్లలు అందరం మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని హెచ్ఎం సార్ అసభ్యంగా దాగుతుంటూ ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతుందని చెప్పడం వల్ల మా అమ్మగారు నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల నేను వచ్చేటప్పుడు ఆ పిల్లల దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయంగా అందరూ ఆ 10th క్లాస్ చదివే పిల్లలు, తర్వాత 8th క్లాస్ చదివే పిల్లలు, మగ పిల్లగాళ్ళకు సహా ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తుంటూ మగ పిల్లగాళ్ళను కూడా నోటుకొచ్చినా ఆయనే చెప్తే నేను మా మాజీ సర్పంచ్ అయిన పుట్టపల్లి శ్రీనివాసరావుకి, అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ చెప్పి ఈ స్కూల్ దగ్గరికి పిలిపించి ఆ ఎంఈఓ గారికి కాల్ చేసి ఆ సార్లోనే ఎంఈఓ గారిని లోపల తాళం వేస్తే డిఈఓ గారు వచ్చారు. ఆ డిఈఓ గారికి అందరితో లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. ఆ డిఈఓ గారు సస్పెండ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సిఐ గారు వచ్చారు. ఈ పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పి